ఇదేంటి పొద్దున్నే పచ్చిమిరకాయలు పట్టుకునింది? ఏం వంట చేస్తున్నావు అక్క? ఉప్పు లేని పప్పుకూర చేస్తున్నానే. ఉప్పు లేకుండానా? ఎందుకు? ఉప్పు కారం ఎక్కువైతే కోరికలు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఇలా ఎంతకాలం అక్క? మనకు మంచి రోజులు వచ్చేవారు. ఆ మంచి రోజులు నా పెళ్లితోనే వస్తాయి కదా? అవునవును, నీ పెళ్లితోనే వస్తాయి. నీకు మొగుడు లేడని నాకు పెళ్లి చేయడం మానేవు కదా? అలా ఎందుకు చేస్తానే? నీ బోరికి నట్టు బిగించేవాడు లేడు కదా అని, నా బోరికి అన్యాయం చేస్తావేమోనని. నాకు సుఖం లేదని నీ సుఖాన్ని దూరం చేసే శాడిస్ట్ని కాదే నేను. శాడిస్ట్ అయినా నేను ఫీల్ కాకపోయేదాన్ని, కానీ నువ్వు అంతకన్నా డేంజర్. కామిస్ట్వి. కామిస్ట్ అంటే ఏంటే? 24 గంటల కామం గురించి ఆలోచించే ఎక్స్పర్ట్వి. అది నేను కాదు, నువ్వే. సరేలే అక్క, నీతో నాకెందుకు, కానీ నా మొగుడు వచ్చాక నా మొగుడికి లైన్ ఇవ్వవు కదా? వాడికి నిన్ను వేయడానికే పులుసు గారిపోతుంది, ఇంకా వేరే లేడీస్ గురించి ఆలోచించే టైం ఇస్తావా నువ్వు? నువ్వు చెప్పింది కరెక్టేనక్క. వాడికి 3 రాత్రుల్లో 3 డ్రమ్ముల నిండా కారేలా చేస్తా. అంత కారిస్తే ఏడు చస్తాడే. ఏదైనా లిమిట్గా వాడాలి. ఓవర్గా వాడితే తొందరగా పాడే దేనికి పనికిరాడు. కరెక్టే అక్క, నువ్వు ఓవర్గా బావది వాడటం వల్లే బావ చెప్పా చేయకుండా పారిపోయాడు. నువ్వు చేసిన తప్పే నేను అస్సలు చేయకూడదు. మీ బావ గురించి మాట్లాడుకో. వాడి పేరు వింటుంటే నాకు కంపరంగా ఉంది. ఎందుకక్క? నా అందాలన్నీ కొసరు కొసరు వడ్డిచ్చాను. రోజు వేడి వేడిగా తినేసి చెప్పా పెట్టకుండా పారిపోయాడు. నా అందానికి అర్థం పర్థం లేకుండా చేశాడు. నీ అందచందాలు మెయింటైన్ చేయాలంటే బాహుబలి రావాలి. బాహుబలి రావాల్సిన అవసరం లేదు, కట్టపైన అడ్జస్ట్ అవుతాను. తన దగ్గర మొండి కత్తి ఉంటుందేమో అక్క. ఏ కత్తిలా ఉన్నా సానపట్టి పనికొచ్చే కత్తిలాగా చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది లేవే. నీ టాలెంట్ గురించి తెలుసుకుంటే నేను ఇంకా చెడిపోతాను. ముందు ఆ బ్రోకర్ గారిని పిలిపించి నాకు పెళ్లి సెట్ చేయి. సర్లేవే, పిలిపిస్తాను. తొందరగా కాల్ చేయి. నేను రెడీ వచ్చేలోపు వాడు నా ముందుండాలి. ప్రపంచంలో ఆడవాళ్ళకున్న కామమంతా దీనిలోనే ఉంది. ఇంకా రాలేదేంటి? ఎప్పుడొస్తాడు? ఎలాంటి పెళ్లి కొడుకుని తీసుకొస్తాడో ఏంటో. పుట్టోడు ఇంకా రాలేదేంటి? ఇంకెప్పుడొస్తాడు? ఏంటే నీ తత్తరా? ఆ బ్రోకర్ గాడు వస్తా అన్నాడుగా, ఎప్పుడొస్తాడు? నువ్వు చెప్పిన టైంకి ఏమి రాడు. అటు ఇటు తిరగమాక, వాడు చెప్పిన టైంకే వస్తాడు. దా వచ్చి కూర్చో. మరీ ఎంత తత్తరేంది నీకే? అన్నీ అయిపోయాయి, ఎన్నైనా చెప్తావు. నాకేం కాలేదుగా. ఆ రుచి ఎలా ఉంటుందో చూద్దామని ఎదురు చూస్తున్నా. అదిగో మాటల్లోనే వచ్చాడు. నమస్తే అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మునులు కూడా కామంతో కైపెక్కించేలా ఉన్నారు. నిజంగా అంత అందంగా ఉన్నావా? పెళ్లి చేయడానికి అబద్ధం చెప్తాను గాని అమ్మాయిలు పొగడడానికి అస్సలు అబద్ధం చెప్పను. పొగిడింది చాలు, పని మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ఇంతకీ మీ మూడుగారు ఎక్కడా? ఎక్కడో ఎక్కడానికి వెళ్ళాడు. పెళ్ళం ఇక్కడ ఉండగా ఎక్కడో ఎక్కడానికి వెళ్ళడం ఏంటి? అక్కకి రసం నింపి నింపి నీరసం వచ్చిందంట. మళ్ళీ రసం ఫుల్లుగా నింపుకొని వస్తాడంట. రసం అయిపోయి నీరసం వచ్చి పారిపోయాడా? మగాళ్ళు ఇలా కూడా పారిపోతారా? నీకు డౌట్ ఉంటే చెప్పు. అమ్మో, నీకు కూడా మా అక్క ఈజీగా నీరసం తెప్పిస్తుంది. ఏయ్, వాడు అడగని విషయాలు చెప్పడం అవసరమా? ఎవరైనా టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయ్యే బాడీ కాదు నాది. ఉక్కు బాడీ ఇది. హుక్కుబాడి అయితే దెబ్బకి పనికొస్తుందా రాదా? మీరింత డైరెక్ట్గా అడిగితే నా మీద నాకే డౌట్ వస్తుంది. నాకున్న డౌట్లు చాలు, కొత్త డౌట్లు పెట్టకండి. సరే, మీ డౌటులతో మాకేంటి పని గాని మార్కెట్లోకి మళ్ళీ కొత్తగా వచ్చిన ఫ్రెషర్కి చూపించండి. ఫ్రెష్ కంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే బెటర్. నాకు ఫ్రెషర్కే కావాలి. అది అలానే అంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చూపించండి. మొగుడు కావాల్సింది నీకు కాదు, నాకు. నాకు ఫ్రెషర్ కంటేనే ఇష్టం. ఫ్రెష్గా ఉంటే ఏం తెలీదే. వాళ్ళకి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చి సిద్ధం చేయడానికి 6 నెలలు టైం పడుతుంది. పడితే పట్ని, నా ఫ్రెషర్కే కావాలి. ప్రతిరోజు ఫ్రెష్గా పని కావాల్సిందే. మీరు చెప్పండి, ఫ్రెష్ బెటరా ఎక్స్పీరియన్స్ బెటరా? నా దృష్టిలో రెండూ ఒకటే. ఇంతకు మీరు ఫ్రెషా ఎక్స్పీరియన్సా? నా గురించి ఎందుకులే గానీ నీకు కాబోయే అబ్బాయిని చూడు.
మగాడు అబ్బబ్బా మగాడు అబ్బా అక్క వీడు బాగున్నాడు కదా? మగాడు పైన ఓకే, హా, కిందనే డౌట్. అమ్మో అబ్బబ్బా మగాడు నాకు పైన ఎలా ఉన్నా ఓకే గాని కింద మాత్రం బాగుండాలి. ఈ ఫోటో వద్దు. అబ్బా హా, ఉమ్, అబ్బబ్బా హా, చి పాడు హా, వీడు? లాలీపాప్. ఏ, వాడేం బాగున్నాడే? ఉమ్, వీడు చూడు బాగున్నాడు. ఈడొద్దు. గుర్రం గుర్రం ఏంటి బాగేస్తాడే? అదేనా నా భయ్య నువ్వు వేయించుకుంటావని. కావాలి ఇదేట్రా బాబు.